హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో 8th క్లాస్ చాప్టర్ 80 సంబంధించి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ 7 వరకు కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో 8th, 9th, 10th ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 8.2 అనేది చూద్దాం. ఫస్ట్ ఒక డెఫినేషన్ చూస్తే అమ్మకపు పన్ను. అమ్మకపు పన్ను అంటే వస్తువు అమ్మకంపై ప్రభుత్వం విధించే పన్నును అమ్మకపు పన్ను అంటారు. సో అమ్మకపు పన్ను అంటే సేల్స్ ట్యాక్స్. అమ్మకపు పన్ను అంటే సేల్స్ ట్యాక్స్. వస్తువు విలువలోనే పన్ను కలపబడి ఉంటే దాన్ని విలువ ఆధారిత పన్ను వ్యాట్ అంటారు. వ్యాట్ అంటే మనకి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కదా. సో కొన్ని వస్తువుల మీద మనకి వ్యాట్ వేసి చెప్తారు. అంటే వస్తువు విలువలోనే పన్ను కూడా కలపబడి ఉంటుంది. దాన్ని విలువ ఆధారిత పన్ను వ్యాట్ అంటారు. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ ప్రాబ్లం నెంబర్ 8. ఒక దుకాణంలో ఒక జత స్కేటింగ్ బూట్లు ఖరీదు 450 రూపాయలు. దానిపై 5% అమ్మకపు పన్ను విధించిన చెల్లించవలసిన మొత్తం బిల్లును కనుగొనండి. ఒక దుకాణంలో ఒక జత స్కేటింగ్ బూట్ల ఖరీదు ఎంత అన్నారు? 450 అన్నారు. దానిపై 5% అమ్మకపు పన్ను విధించిన చెల్లించవలసిన బిల్లు మొత్తంను కనుగొనండి అన్నారు. అంటే ఇప్పుడు ఈ 5%కి మనం కట్టిన తర్వాత వచ్చిన దాన్ని ఈ 450కి యాడ్ చేసుకోవాలి. 450పై అమ్మకపు పన్ను ఈక్వల్ టు ఎంత శాతం అన్నారు? 5% కాబట్టి 5/100 ఇంటూ 450. ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. ఇది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 45/2. 2తో 45ని మనం డివైడ్ చేస్తే 2 రెళ్ళు 4, 5 దించుకుంటే 2 రెళ్ళు 4, 1 ఉంది పాయింట్ పెట్టి 5, 5 రెళ్ళు 10. సో ఎంత వచ్చింది మనకి? 22.5 వచ్చింది. దీన్ని 450కి యాడ్ చేయాలి. అంటే బిల్లు మొత్తం బిల్లు అన్నారు కదా. బిల్లు మొత్తం ఈక్వల్ టు వస్తువు ఖరీదు ఎంత? వస్తువు ఖరీదు ప్లస్ అమ్మకపు పన్ను. ఇది మనకి వచ్చింది అమ్మకపు పన్ను. ఇది వస్తువు ఖరీదు ఎంత? 450 ప్లస్ అమ్మకపు పన్ను చేస్తే ఎంత వచ్చింది? 22.5. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 450కి 22.5ని యాడ్ చేస్తే 0 పెట్టుకుంటే 472.5. సో ఇవి పైసల కింద వేసుకుంటాం కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుంటే 472 రూపాయల 50 పైసలు. సో మొత్తం బిల్ ఎంత? 472.5. అంటే అసలు ఖరీదు 450 అయితే దాని మీద పన్ను ఎంత విధించారు? 5% పన్ను విధించారు. సో 5% పన్ను 450కి కట్టిన తర్వాత వచ్చిన దాన్ని వస్తువు ఖరీదుని యాడ్ చేస్తే మనకి బిల్లు మొత్తం వస్తుంది. సో ఈ విధంగా అమ్మకపు పన్ను అనేది చేసుకోవాలి. నెక్స్ట్, వహీదా ఒక కూలర్ను 10% పన్నుతో 3,300కు కొన్నది. వ్యాట్ కలపక ముందు ఎయిర్ కూలర్ ఖరీదును కనుగొనండి అన్నారు. మనం వ్యాట్ కలపక ముందు అసలు ఖరీదు ఎంత అంటే ఎక్స్ అనుకుందాం. ఎయిర్ కూలర్ ఖరీదు ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం. కలిపిన తర్వాత ఎంత? వ్యాట్ ఎంత కలిపారు? 10%. 10% వ్యాట్ కలిపిన తర్వాత ఎయిర్ కూలర్ ఖరీదు ఎంత? 3,300. సో ఇక్కడ 10% అన్నారు కాబట్టి 100%కి మనకి ఎక్స్ అనుకుంటే 10%కి ఎంత అయింది? 3,300 అయిందంటే 100%కి ఎక్స్ అయితే 10% కదా. 10% పన్నుతో అంటే ఎంత అవుతుంది? 100 ప్లస్
10%, 10%కి ఎంత? 3300. సో ఇది ఏ విధంగా వస్తుందంటే ఇది ఎంత అవుతుంది? 110కి 110% 3300. సో ఎక్స్ అప్పుడు ఏమవుతుంది? 110/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు అసలు ఖరీదు కదా ఎక్స్ అంటే ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ చేయాలి? 3300కి ఈక్వల్ చేయాలి. ఇది 100% ఎక్స్ అయితే 110% ఎంత? 3300. సో 110/100 ఇంటూ ఎక్స్. ఈ ఎక్స్ ఇక్కడ నుంచి దీన్ని తీసుకెళ్తే ఏమవుతుంది? 3300 ఇంటూ ఈ భిన్నం అనేది రెసిప్రోకల్ అవుతుంది. 100/110. ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. ఈ 11 అనేది ఇందులో 311 33 300 ఎక్స్ ఈక్వల్ టు 3000 వచ్చింది. అంటే 8 కూలర్ అసలు ఖరీదు ఈక్వల్ టు 3000. సో మనకు ప్రాబ్లం ఇచ్చినప్పుడు వ్యాట్ కల్పిస్తున్నాడా కలిపి ఇవ్వట్లేదా చూసుకుంటే దాన్ని బట్టి ప్రాబ్లం చేయాలి. వ్యాట్ కల్పిస్తే మనకి అసలు ఖరీదు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. ఎక్స్ అనుకుండి 100% ఎక్స్ అయితే 110% 3300 కదా. సో దాన్ని బట్టి ఎక్స్ ఈక్వల్ టు అసలు ఖరీదు వచ్చింది. అసలు ఖరీదు ఈక్వల్ టు 3000 వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం ఎగ్జాంపుల్ 10th ప్రాబ్లం. సలీం ఒక వస్తువును 12% జిఎస్టీతో కలిపి 784 రూపాయలకు కొనిన జిఎస్టీ కలపక ముందు వస్తువు వెల ఎంత అన్నారు. సో మనకి జిఎస్టీ అంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనేది 1/7/2017 అంటే జూలై 1, 2017 నుండి భారత ప్రభుత్వం వస్తువులు మరియు సేవల పన్ను జిఎస్టీను అమల్లోకి తెచ్చింది. ఈ పన్ను వస్తువుల సరఫరా మరియు సేవలు రెండింటిపైన వస్తువుల సరఫరా లేదా సేవల లేదా రెండింటిపైన కూడా విధించబడుతుంది. మనకి వ్యాట్ ఏ విధంగా వేస్తారో జిఎస్టీ కూడా సేమ్ అంతే. ఇక్కడ ఏమంటున్నారు? ఒక వస్తువును 12% జిఎస్టీతో కలిపి 784 రూపాయలకు కొనిన జిఎస్టీ కలపక ముందు వస్తువు వెల ఎంత? సేమ్ ముందు చేసిన ప్రాబ్లం ఎగ్జాంపుల్ 9 లాగానే ఈ ప్రాబ్లం కూడా. జిఎస్టీ కలపక ముందు వస్తువు వెల ఎక్స్ అనుకుంటే జిఎస్టీ కలపక ముందు వస్తువు వెల ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే జిఎస్టీ కలిపిన తర్వాత ఎంత? జిఎస్టీ కలిపిన ఎంత శాతం? 12%. 12% జిఎస్టీ కలిపిన తర్వాత వస్తువు వెల ఎంత? 784 రూపాయలు. సో ఇది కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇది ఎగ్జామ్లో కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. భారత ప్రభుత్వ వస్తువు సేవలు మరియు పన్నులు జిఎస్టీని అమల్లోకి తెచ్చిన సంవత్సరం తేదీ అడిగితే జూలై 1, 2017. సో ఇక్కడ మనము జిఎస్టీ కలిపిన తర్వాత వస్తువు వెల ఎంత? 784 రూపాయలు. సో ఇప్పుడు ఏమవుతుంది? మనకి 100% వస్తువు వెల ఎక్స్ అనుకుంటే ఎక్స్ అనుకుంటే 12% కలిపారు కదా, అంటే 100%కి 12% కలిపారు కదా. వస్తువు వెల ఎంత అన్నారు? వస్తువు వెల ఈక్వల్ టు 784 రూపాయలు. అంటే ఇది ఎంత అవుతుంది? 100 + 12 అంటే 112% కింద మారుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? 112/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 784 రూపాయలు. సో ఎక్స్ ఇక్కడ నుంచి దీన్ని తీసుకెళ్తే 784 ఇంటూ ఈ భిన్నం అనేది రెసిప్రోకల్ అవుతుంది. 100/112. సో 112 అనేది ఇందులో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 7 × 112 అంటే 7 × 14 ఒకటి ఉంది, 1 7 1 8 1 7. సో ఎన్ని టైమ్స్? 12 టైమ్స్. 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 112 7 టైమ్స్. సో ఎక్స్ ఈక్వల్ టు 7 × 100. ఎక్స్ ఈక్వల్ టు 700. జిఎస్టీ కలుపు ముందు అసలు ఖరీదు కలపక ముందు వస్తువు
అసలు వెల ఈక్వల్ టు 700. సో ఇక్కడితో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 8.2 ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఎందుకు చేస్తానంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేవి కంపల్సరీ అడిగే ఛాన్సెస్ ఉండొచ్చు. దాన్ని బట్టి మనకి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఏ మోడల్లో ఉన్నాయి, ఎలా చేయాలనేది కూడా ఒక ఐడియా వస్తుంది. సో అందుకని డిఎస్సికి ప్రిపేర్ అయ్యేవారు కంపల్సరీ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని మాత్రం వదలకుండా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.